హలో హాయ్ నమస్తే, నేను మీ జిఎంఆర్. మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాగ్ ఛానల్. మనమైతే ఇప్పుడు చింతామణి సంతకి అయితే వచ్చాము. చూడండి, బ్యాక్గ్రౌండ్ లో అయితే మంచి మంచి భారీ ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం మీద సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. అయితే చాలా పెద్ద సంత, మరి ఫేమస్ సంత. ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తుంటాయి. చూడండి, బ్యాక్గ్రౌండ్ లో అయితే ఉన్నాయి. 1,00,000, 1.5 లక్ష, 2 లక్షల వరకు అయితే ఆవులు అయితే వస్తుంటాయి. ఏమన్నా కొత్తగా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటాను. మనమైతే వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ చెప్తున్నావు? 1,20. పొల్లు 4 పొల్లు పడ్డా. ఇంకా ఎన్నాళ్ళు పొల్లు ఈయనకి? 15 దినాలు. ఆవు అయితే మెరుస్తా ఉంది. చూడండి, 1,20,000 చెప్తున్నారు. 4 పొల్లు పడ్డంట. ఈ బ్రదర్ వాళ్ళే తెచ్చినది. ఆవు అయితే బాగా మెరుస్తా ఉంది. పాలు ఎన్ని పిండొచ్చు? 25 లీటర్లు పాలు అయితే 20 లీటర్ల పైన అయితే పిండొచ్చు అని చెప్తున్నారు దినంకి. ఆవు అయితే బాగుంది, చిన్నగా ముచ్చటగా అయితే ఉంది. పొద్దుగా అయితే దించింది. ఇంకా ఒక 15 దినాలు పోవాలని చెప్తున్నారు ఈయనకి. రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. 4 పొల్లు అంట. సరిపొట్టు చూడండి. రేట్ ఫైనల్ కాదు, కొద్దిగా బేరమాడి ఉంటుంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడి అయితే తీసుకోవచ్చు. ఏం రేట్ చెప్తారు? 95. నా హాల్ ಎಷ್ಟು? 9. చూడండి, 95,000 చెప్తున్నారు. పాలు అయితే ఫస్ట్ అయితే 8 లీటర్ల వరకు పిండిందంట. ఇప్పుడైతే 9 నుంచి 10 లీటర్లు అయితే పిండొచ్చని చెప్తున్నారు. ఆవు అయితే బాగుంది. మంచి మంచి ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. పాలు కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటాయి ఈ ఆవులు. ఆవు కూడా బాగుంది. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. అయితే ఫైనల్ రేట్లు కాదు. సరిపట్టు చూడండి. పొద్దుగా అయితే ఒకసారి చూద్దాము వెళ్ళి. చూడండి, రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. పొద్దుగా అయితే దించింది. పాలైతే ఒక 10 లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. కొన్ని దినాలు అయితే పోవాలి. ఈయనకి పొద్దుగా అయితే ఇడుస్తా ఉంది. ఏం రేట్ చెప్తారో? 1,35,000. పొల్లు 2 పొల్లు. తొలుసురా ఇది? పాలు ఎన్ని పిండొచ్చు? 12-13 పుట్టుకి. చూడండి, 1,35,000 చెప్తున్నారు. పాలు అయితే 13 లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. ఇదైతే 2 పొల్లు తొలిసూరు పడ్డంట. ఆవు అయితే బాగుంది. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. అయితే ఫైనల్ రేట్ కాదు. ఆ బ్రదర్ వాళ్ళు అయితే తెచ్చినది. పాలు అయితే బాగా కొడుతుందని చెప్తున్నారు. ఆవు అయితే బాగుంది. తొలిసూరికి జంప్ అయితే బాగుంది. సరీప్ కట్ అయితే చూడండి. ఇంకా కొన్ని దినాలు పోవాలని చెప్తున్నారు ఈయనకైతే. ఏం రేట్ చెప్పినారు? 1,80. పొల్లు కళ్ళు. నా పాలు ఎన్ని పిండొచ్చు? 32 లీటర్లు. పేద దూడా? అదేనా దూడా? చూడండి, హిందీ పాలు అయితే బాగా కొడుతుందని చెప్తున్నారు. పేద దూడ అంట. దూడ అయితే అక్కడ ఉంది. దూడ అయితే అక్కడే ఉంది. ఆడ వాళ్ళదేనంట పేద దూడ. కొద్దిగా బాగా దించింది. ఇదైతే రీసెంట్ గా అయితే ఈనిండేదంట. చూడొచ్చు గట్ట.
రొమ్ములు కూడా బాగా పొడుగు అయితే ఉన్నాయి. చూడండి దూడ కూడా పక్కలోనే ఉంది. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్ కాదు. మంచి ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. సర్దుని అయితే చూద్దాము. బాగుంది, ప్యాయి దూడంట. ఆవ దూడ రెండు అయితే కలిపి అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. దూడ కూడా మంచి జాతిలో అయితే పుట్టింది. పాలు అయితే ఇప్పుడు ఆల్రెడీ పిండుతా ఉంది. బేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నా ఇది? 150. నా పాలు ఏం పిండొచ్చు? 15. దూడ దీందేనా? నా దూడ ప్యాయి దూడ చూడండి 1,50,000 చెప్తున్నారు. పాలు అయితే 15 లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. ఆవు అయితే తినేసింది. దూడ అయితే ఇక్కడే ఉంది. దూడ కూడా ప్యాయి దూడేనంట. పాలు అయితే బాగా కొడుతుంది వచ్చి చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్ కాదు. ఒకసారి పొదుగు అయితే చూడండి. పొదుగు కూడా బాగా దించింది. ఒకసారి ఇప్పటి అయితే చూడండి. ఆన్ వాళ్ళ తెచ్చిండేది. ఆవైతే బాగుంది. ఏం రేట్ చెప్తాను ఇది? 140. నా పాలు ఏం పిండొచ్చు? ఫస్ట్ సూలు 2 పొల్లా 4 పొల్లు. చూడండి 1,40,000 చెప్తున్నారు. అయితే 4 పొల్లు అంట. తొలిసూరి ఆవైతే బాగుంది. పాలైతే బాగా కొడుతుంది అని చెప్తున్నారు. 1,40,000 చెప్తున్నారు. ఆను వాళ్ళు తెచ్చినది. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. కొద్దిగా అయితే భారీగా అయితే దించింది, చూడొచ్చు. సరే కొట్టి చూడండి. మంచి ఆవులంతా చింతామణి సంతకైతే వస్తున్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు. ఏం రేట్ చెప్తున్నారన్నా? 1.5. నా పొల్లు 6 పొల్లు. తులసూరి ఫస్ట్ సూలు. నా పాలు ఎంత పిండొచ్చు? 25 లీటర్లు. చూడండి 1,50,000 చెప్తున్నారు. 6 పొల్లు అంట. పాలు అయితే బాగా పిండుతుందని చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్లు కాదు. ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది. సార్ కొద్దిగా అయితే చూద్దాము. కొద్దిగా అయితే దించింది. సరే కట్ చూద్దాము. ఆన్న వాళ్ళే తెచ్చిండేది. ఆవు అయితే బాగుంది. మంచి ఆవులంతా చింతామణి సంతకైతే వస్తున్నాయి. ఒకటి 30. నా పొల్లు కదా. నా పాలు ఎంత పిండొచ్చు? 30 లీటర్లు. చూడండి 1,30,000 చెప్తున్నారు. పొల్లు అయితే కడుపొల్లు అంట. పాలు అయితే 30 లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. కొద్దిగా అయితే భారీగా దించింది, చూడొచ్చు. సార్ జూమింగ్ చేస్తాను. కొద్దిగా అయితే బాగా దించింది. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. అటు సైడ్ వెళ్ళి అయితే చూద్దాము. చూడండి పొద్దుగా అయితే భారీగా అయితే దించింది. 1,30,000 చెప్తున్నారు. కడుపుళ్ళు అంట. పాలు అయితే 30 లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు. పొద్దుగా అయితే భారీగా అయితే దించింది, చూడొచ్చు. గట్ట అయితే ఎక్సలెంట్గా అయితే దించింది. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్లు కాదు. మంచి ఆవులంతా చింతామణి సంతకి అయితే వస్తున్నాయి. వాళ్ళు అయితే బాగా కుడుతుందని అయితే చెప్తున్నారు. కొద్దిగా అయితే ఎక్సలెంట్గా అయితే దించింది. సరే కట్ చూడండి.
చింతామణి సంత అయితే పైనుంచి వ్యూయింగ్ చూడండి. ఇదైతే చాలా పెద్ద సంత, మరి ఫేమస్ సంత. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు అయితే వస్తుంటాయి. 1,00,000, 1,00,000, 2 లక్షల వరకు అయితే ఆవులు అయితే వస్తుంటాయి. ఇలా లైన్కి అయితే ఉంటాయి. మనకి ఏ ఆవు కావాలో వాటిని అయితే చూసి సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్లు కాదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.